Good morning, I am Krishna Priya, working as lecturer in Sir CRR College for Women, Eluru. Today we are dealing zoology paper for 2nd BSc 3rd semester students. The title of this paper is Cytology, Genetics and Evolution. Today our topic is ribosomes. Coming to introduction, ribosomes were first discovered by Claude in 1941 and he named them as రైబోజోమ్స్ ని అసలు ఫస్ట్ ఎవరు అబ్జర్వ్ చేశారంటే క్లాడ్ అనే సైంటిస్ట్ ఇన్ 1941లో అబ్జర్వ్ చేశాడు. తను ఏం నేమ్ చేశాడంటే రైబోజోమ్స్ బదులు మైక్రోజోమ్స్ అని నేమ్ చేశాడు. తర్వాత దీ స్ట్రక్చర్స్ వర్ అబ్జర్వ్డ్ ఇన్ యానిమల్ సెల్స్. తర్వాత యానిమల్ సెల్స్లో కూడా కనిపించాయి. సో ఇలాంటి రైబోజోమ్స్ అనేవి యానిమల్ సెల్స్లో కనిపించాయి. బట్ రైబోజోమ్స్ అనేది అప్పటికి నేమ్ చేయలేదు. ఎవరికి కనిపించాయి అంటే పాలెడ్ ఇన్ 1955. పాలెడ్ అనే సైంటిస్ట్కి 1955లో యానిమల్ సెల్స్లో ఇలాంటి స్ట్రక్చర్స్ కనిపించాయి. అప్పుడు తను ఏం చేశాడంటే ఆ సైంటిస్ట్ హీ నేమ్డ్ దెమ్ యాజ్ రైబోజోమ్స్. ఓకేనా. ఫస్ట్ ఏంటి అంటే అది మైక్రోజోమ్స్ కింద నేమ్ చేశారు. తర్వాత దీన్ని రైబోజోమ్స్ కింద పెట్టారనమాట నేమ్. సో రైబోజోమ్స్ అనేవి దీస్ ఆర్ న్యూక్లియో ప్రోటీన్ పార్టికల్స్. రైబోజోమ్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, రౌండ్గా ఉంటాయి. రైబోజోమ్స్ అనేవి న్యూక్లియో ప్రోటీన్ పార్టికల్స్. అంటే ఏమేమి ఉంటాయి రైబోజోమ్స్లో? ఆర్ఎన్ఏ ఉంటుంది అండ్ ఆల్సో ప్రోటీన్స్. సో ఆర్ఎన్ఏ ప్లస్ ప్రోటీన్స్ రెండు ఉంటాయి. దీస్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. సో ఈ ప్లేస్లోనే ఈ రైబోజోమ్స్ దగ్గరే ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఈ రైబోజోమ్స్లో ఆర్ఎన్ఏ ఉంటుంది అండ్ ఆల్సో ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి ఈ సైట్స్లో ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. సో రిగార్డెడ్ దెమ్ యాజ్, సో అందుకని మనం ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది కాబట్టి రైబోజోమ్స్ దగ్గర మనం వాటిని ఏమంటామంటే ఇంజిన్స్ ఆఫ్ ద సెల్స్ అని అంటాము అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని అంటాము అండ్ ఇంజిన్స్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటాము రైబోజోమ్స్ని. అక్కరెన్స్ రైబోజోమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? అసలు రైబోజోమ్స్ ఆర్ ప్రెజెంట్ స్కాటర్డ్ ఇన్ ద సైటోప్లాజమ్ ఆఫ్, అసలు రైబోజోమ్స్ ఎక్కడ ఉంటాయి? సెల్లో ఉంటాయి కదా మనకి. రైబోజోమ్స్ ఆర్ ప్రెజెంట్ స్కాటర్డ్ ఇన్ ద సైటోప్లాజమ్ ఆఫ్ ప్రొకారియోట్స్ డ్యూ టు ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇప్పుడు మనకి ప్రొకారియోటిక్ సెల్ ఉంటుంది, యూకారియోటిక్ సెల్ ఉంటుంది. ఈ రైబోజోమ్స్ అనేవి ప్రతి సెల్లోనే ఉంటాయి. అందులోనూ ప్రొకారియోట్స్లో ఉంటాయి, యూకారియోట్స్లో కూడా ఉంటాయి. సో రైబోజోమ్స్ ఎక్కడ ఉంటాయంటే ప్రొకారియోట్ సెల్లో దే ఆర్ ప్రెజెంట్ స్కాటర్డ్ ఇన్ ద సైటోప్లాజంలో ఒక పర్టికులర్ ఏరియాలో ఇక్కడే ఉంటాయి అని కాదు, మొత్తం సైటోప్లాజం మొత్తం స్కాటర్ అయి ఉంటుంది ప్రొకారియోట్స్లో. వెన్ ఇన్ యూకారియోట్స్లో చూస్తే దే ఆర్ ప్రెజెంట్ ఎయిదర్ అటాచ్డ్ టు ద ఈఆర్ అంటే ఏంటి? ఎండోప్లాస్మిక్ రెటికులం ఆర్ ఫ్రీలీ స్కాటర్డ్ ఇన్ ద సైటోప్లాజం. అంటే మనకి ఇక్కడ ప్రొకారియోట్స్లోనేమో ఫ్రీగా ఉంటుంది, సైటోప్లాజంలో స్కాటర్ అయిపోయి ఉంటుంది మొత్తం రైబోజోమ్స్ అనేవి. అదే యూకారియోట్స్లో చూస్తే మనకి ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది కదా, ఆ ఎండోప్లాస్మిక్ రెటికులంకి అటాచ్ అయ్యి ఉండొచ్చు ఆర్ సైటోప్లాజంలో స్కాటర్ అయ్యి ఉండొచ్చు. సో ఎండోప్లాస్మిక్ రెటికులం కి అటాచ్ అవ్వుద్ది ఆర్ స్కాటర్ అయిపోయి ఉంటుంది సైటోప్లాజంలో. ఇన్ యూకారియోటిక్ సెల్స్లో రైబోజోమ్స్ ఆర్ ఆల్సో సీన్ ఇన్ మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ ఆఫ్ యూకారియోట్స్. రైబోజోమ్స్ ఇంకా మనం ఎక్కడ చూస్తామంటే మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ ఆఫ్ యూకారియోటిక్ సెల్స్లో మనం వీటిల్లో కూడా చూస్తాము. లార్జ్ నెంబర్ ఆఫ్ రైబోజోమ్స్ ఎక్కడ చూస్తాము? ఎక్కువ నెంబర్ ఆఫ్ రైబోజోమ్స్ అనేవి మనం ఎక్కడ చూస్తామంటే ఈస్ట్ సెల్స్లో, లింఫోసైట్స్లో, ఎంబ్రియాటిక్ నెర్వ్ సెల్స్లో మనం రైబోజోమ్స్ ప్రెజెన్స్ అనేది ఎక్కువగా చూస్తాము. సో ఈ పిక్చర్లో చూసినట్లయితే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, యూకారియోట్స్లో ఎక్కడెక్కడ ఉంటాయి రైబోజోమ్స్, ప్రొకారియోట్స్లో ఎక్కడ ఉంటాయి. సో ఇది రైబోజోమ్స్ అనమాట. యూకారియోటిక్ సెల్స్లో ఏమని చదువుకున్నాము? రైబోజోమ్స్ అనేది దే మే బి అటాచ్డ్ టు ఈఆర్ కన్నా అటాచ్ అయ్యి ఉంటుంది ఆర్ స్కాటర్ ఫ్రీలీ ఇన్ ద సైటోప్లాజంలో ఫ్రీగా అన్న స్కాటర్ అయిపోయి ఉంటుంది అనుకున్నాం ఈఆర్లో. ప్రొకారియోట్స్కి వచ్చేసరికి దే ఫ్రీలీ స్కాటర్డ్ ఇన్ ద సైటోప్లాజం అని చదువుకున్నాం. దీనికి అటాచ్ అవుతుంది, దీనికి ఫ్రీగా ఉంటుంది. ఇవి రైబోజోమ్స్. ఎక్కడ యూకారియోటిక్లో, ప్రొకారియోటిక్లో మీకు డిఫరెన్స్ కోసం. టైప్స్ ఆఫ్ రైబోజోమ్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ రైబోజోమ్స్ ఈజ్ బేస్డ్ ఆన్ దేర్ సెడిమెంటేషన్ కోఫిషియంట్ వాల్యూ. అంటే ఏంటి? ఈ రైబోజోమ్స్ క్లాసిఫికేషన్ దేని మీద బేస్ చేసుకున్నారంటే బేస్డ్ ఆన్ దేర్ సెడిమెంటేషన్ కోఫిషియంట్ వాల్యూ మీద బేస్ చేసుకున్నారు. దిస్ వాల్యూ ఈజ్ రిలేటెడ్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ రైబోజోమ్స్ అండ్ ఆర్ఎన్ఏ. సో రైబోజోమ్స్కి, ఆర్ఎన్ఏకి, సో ఇట్ ఈజ్ రిలేటెడ్ విత్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ దేంతో? రైబోజోమ్స్కి, ఆర్ఎన్ఏకి. The sedimentation coefficient is expressed in terms of Swedberg units. సో మనకి రైబోజోమ్స్ కి సెడిమెంటేషన్ కోషెంట్ ఉంటుంది కదా, ఆ సెడిమెంటేషన్ కోషెంట్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఇన్ స్వెడ్బర్గ్ యూనిట్స్.
సో స్వెడ్బర్గ్ యూనిట్స్తో మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటాం సెడిమెంటేషన్ కోషెంట్ వాల్యూ అనేది రైబోజోమ్స్లో. సమ్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ రైబోజోమ్స్. సో మనకి టైప్స్ ఆఫ్ రైబోజోమ్స్ అంటే ఏమేమి టైప్స్ ఉన్నాయనుకున్నాము. ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి, 70s రైబోజోమ్స్, 60s రైబోజోమ్స్ అండ్ 80s రైబోజోమ్స్, 3 రైబోజోమ్స్ ఉన్నాయి. అందులో వచ్చేసరికి ఫస్ట్ది ఏంటి అంటే 70s రైబోజోమ్స్. దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సైటోప్లాజమ్ ఆఫ్ ప్రొకారియోట్స్. మనకి ప్రొకారియోట్స్లో ఉంటుంది అని చెప్పుకున్నాం కదా ఇందాక రైబోజోమ్స్లో ప్రొకారియోటిక్ సెల్స్లో ఉండే రైబోజోమ్స్ ఏంటి అంటే 70s రైబోజోమ్స్ ఉంటాయి ప్రొకారియోట్స్లో. దీన్ని మనం ఏమని పిలుస్తాము, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మోనోజోమ్స్ అని కూడా పిలుస్తాము. సో 70s రైబోజోమ్స్ని వీ విల్ కాల్ ఇట్ యాజ్ మోనోజోమ్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్సో సీన్ ఇన్ మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ ఆఫ్ యూకారియోట్స్. సో వీటిల్లో కూడా మనం చూస్తాము. ద సెడిమెంటేషన్ కోఎఫిషియంట్, ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా రైబోజోమ్స్కి సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ ఉంటుంది, అది స్వెడ్బర్గ్ యూనిట్స్తో మెన్షన్ చేస్తారు, ఎక్స్ప్రెస్ చేస్తారని. అలాగే ప్రతి రైబోజోమ్కి ఉంటుంది, 70s రైబోజోమ్కి కూడా ఉంటుంది. అది ఏంటి ఆ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ ఏంటి అంటే 70s రైబోజోమ్. ఓకేనా. నెక్స్ట్ 80s రైబోజోమ్స్. 80s రైబోజోమ్స్ మనం ఎక్కడ చూస్తాము, దీస్ ఆర్ సీన్ ఇన్ సైటోప్లాజమ్ ఆఫ్ యూకారియోట్స్. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ అర్థమైందా, ప్రొకారియోట్స్ లో వచ్చేసరికి 70s రైబోజోమ్ చూస్తాము, యూకారియోట్స్ లో వచ్చేసరికి 80s రైబోజోమ్స్ చూస్తాము. దీని యొక్క సెడిమెంటేషన్ కోషెంట్ వాల్యూ ఎంత అంటే 80s. సో ప్రొకారియోట్స్ లో సెడిమెంటేషన్ కోషెంట్ వాల్యూ ఎంత ఉంటుంది, 70s. యూకారియోట్స్ లో 80s ఉంటుంది. సో మీరు ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ప్రొకారియోట్స్ లో ఏంటంటే మనకి 70s ఉంటుంది, యూకారియోట్స్లో 80s ఉంటుంది. దీని కోషెంట్ వాల్యూ వచ్చేసరికి 70s, దీని కోషెంట్ వాల్యూ వచ్చేసరికి 80s సెడిమెంటేషన్ కోషెంట్ వాల్యూ. నెక్స్ట్ 60s రైబోసోమ్స్. దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద మైటోకాండ్రియా ఆఫ్ సర్టైన్ యూకారియోటిక్ సెల్స్. కొన్ని సెల్స్ లో మాత్రమే మనము ఈ ఈ సెల్స్ ని ఈ రైబోసోమ్స్ ని చూస్తాం, ఈ 60s రైబోసోమ్స్ ని. సో మీరు ఇక్కడ చూసినట్లయితే డిఫరెన్స్ అర్థమవుతుంది చూడండి. ప్రొకారియోటిక్ రైబోజోమ్, యూకారియోటిక్ రైబోజోమ్ మనం ఇక్కడ చూసాం. ప్రొకారియోట్స్ 70s ఉంటుంది, యూకారియోట్స్ లో 80s ఉంటుంది అని చేసుకున్నాం. తర్వాత మీరు ఇది కూడా చూస్తారు, 70s ని ఇంకా సబ్ డివైడ్ చేశారు, 50s అండ్ 30s. అలాగే 80s ని కూడా సబ్ డివైడ్ చేశారు, 60s అండ్ 40s. సో చూడండి ఇక్కడ ప్రొకారియోట్స్ 70, యూకారియోట్స్ లో 80. సబ్ యూనిట్స్ ఆఫ్ రైబోజోమ్స్ మనం ఇందాక చూసాం కదా, సబ్ యూనిట్ 70ని ఏమేమి సబ్ యూనిట్ చేశారు, 80ని ఏం సబ్ యూనిట్స్ చేశారు అని. ఈచ్ రైబోజోమ్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ యూనిట్స్. సో రెండిట్లోనూ రైబోజోమ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రైబోజోమ్ని 2 సబ్ యూనిట్స్ కింద డివైడ్ చేశారు. జనరల్లీ ద 2 సబ్ యూనిట్స్ రిమైన్ అసోసియేటెడ్ టుగెదర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. మనం ఇందాక చదువుకున్నాం కదా, ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది ఈ రైబోజోమ్స్ దగ్గర కాబట్టి దీన్ని ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది అని చదువుకున్నాము. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక రైబోజోమ్ లో 2 సబ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ 2 సబ్ యూనిట్స్ ఏమవుతాయి, ప్రోటీన్ సింథసిస్ జరిగేప్పుడు అసోసియేట్ అయిపోతాయి, రెండు కలిపి ఒక దగ్గరకు వచ్చేస్తాయి. దాన్ని అసోసియేషన్ అంటే ఏంటి అంటే మీనింగ్ రెండు కలిపి ఒక దగ్గరికి రావడం. సో ఈ 2 సబ్ యూనిట్స్ ఒక దగ్గర ఉన్నప్పుడు మాత్రమే, ప్రోటీన్ సింథసిస్ జరుగుతున్నప్పుడు మాత్రమే ఈ 2 దగ్గరకు వచ్చేస్తాయి. అలాగా వేటిని డివైడ్ చేశారు, ఈ 70s రైబోజోమ్స్ ని 2 సబ్ యూనిట్స్ కింద డివైడ్ చేశారు. ఆ 2 సబ్ యూనిట్స్ ఏంటి అంటే ఇందాక మనం చూసాం పిక్చర్ లో 50s అండ్ 30s. అలాగే 80s రైబోజోమ్స్ కూడా ఉన్నాయి. 80s రైబోజోమ్స్ ను కూడా 2 సబ్ యూనిట్స్ కింద చేశారు. ఏంటి అవి అంటే 60s అండ్ 40s. అసలు ఎస్ అంటే ఏంటి, ఇప్పుడు రైబోజోమ్స్ లో తర్వాత మనకి 70s, 80s, 50s అలా ఉంది. ఎస్ అంటే ఏంటి అంటే దాని యొక్క కోషెంట్ వాల్యూ స్వెడ్బర్గ్ యూనిట్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తారు అనుకున్నాం కదా, అదనమాట. ఇన్ ద యూకారియోట్స్ ద రైబోజోమ్స్ రిమైన్ అటాచ్డ్ టు ద న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రోటోసింథసిస్. సో మనకి యూకారియోటిక్, ప్రొకారియోటిక్ 2 సెల్స్ ఉంటాయి. యూకారియోట్స్ లో ఏమవుతాయంటే రైబోజోమ్స్ అనేది న్యూక్లియర్ మెంబ్రెయిన్, ఆ సెల్ యొక్క న్యూక్లియర్ మెంబ్రెయిన్ కి అటాచ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడు, ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ జరిగేప్పుడు వాటికి అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. దే అగైన్ సపరేట్ ఆఫ్టర్ ప్రోటీన్ సింథసిస్. ఇందాక చెప్పుకున్నాం కదా, 2 సబ్ యూనిట్స్ ఉంటే 2 ప్రోటీన్ సింథసిస్ జరిగేప్పుడు కలిసిపోతాయి. అదే ప్రోటీన్ సింథసిస్ అయిపోయింది అనుకోండి, అయిపోయిన తర్వాత మళ్ళీ సపరేట్ అయిపోతాయి. దే అగైన్ సపరేట్ ఆఫ్టర్ ప్రోటీన్ సింథసిస్.
ప్రోటీన్ సింథసిస్ జరిగిన తర్వాత అవి సపరేట్ అయిపోతాయి. అలాగే కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ రైబోజోమ్స్. ఆ రైబోజోమ్స్ యొక్క కెమికల్ కాంపోజిషన్ ఏంటి? రైబోజోమ్స్ మెయిన్లీ కంటైన్స్ అండ్ ఆర్ఎన్ఏ ప్రోటీన్స్. మనం స్టార్టింగ్ లో చదువుకున్నాం. రైబోజోమ్స్ లో ఏమేమి ఉంటాయి? ఆర్ఎన్ఏ ఉంటుంది అండ్ ఆల్సో ప్రోటీన్స్ కూడా ఉంటాయి అనుకున్నాం కదా. 70s రైబోజోమ్స్ హ్యావ్. ఇప్పుడు మనకి 2 రైబోజోమ్స్ ఉన్నాయి. 70s, 80s. అందులో 70s రైబోజోమ్స్ లోనేమో 65% ఆర్ఎన్ఏ ఉంటుంది అండ్ 80s రైబోజోమ్స్ లోనేమో 45% ఆఫ్ ఆర్ఆర్ఎన్ఏ ఉంటుంది. సో 70s లో 65% ఆర్ఎన్ఏ అండ్ 80s లో 45% ఆఫ్ ఆర్ఎన్ఏ. ద మాలిక్యులర్ వెయిట్ వచ్చి రైబోజోమల్ ఆర్ఎన్ఏకి ఎంత ఉంటుంది? రైబోజోమల్ ఆర్ఎన్ఏ అమ్మా, ఇది ఆర్ఎన్ఏ అంటే ఆర్ఆర్ఎన్ఏ అంటే రైబోజోమల్ ఆర్ఎన్ఏ. సో రైబోజోమల్ ఆర్ఎన్ఏ వచ్చి 65% ఉంటుంది. 45% ఆఫ్ ఆర్ఎన్ఏ ఏమో 80s లో ఉంటుంది మనకి. సో దీని యొక్క ఆర్ఆర్ఎన్ఏ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? ఆర్ఆర్ఎన్ఏ యొక్క మాలిక్యులర్ వెయిట్ ని కూడా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే the molecular weight of rRNA is also expressed in Swedberg units. సో మనం దీని యొక్క rRNA యొక్క మాలిక్యులర్ వెయిట్ కూడా we will express in Swedberg units. సో ఇప్పుడు స్వెడ్బర్గ్ యూనిట్స్ ఏమేమి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? వేటికి ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే రైబోజోమ్స్ యొక్క సెడిమెంటేషన్ కోషెంట్ వాల్యూకి స్వెడ్బర్గ్ యూనిట్స్ అండ్ ఆల్సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆర్ఆర్ఎన్ఏ కూడా మనం స్వెడ్బర్గ్ యూనిట్స్ లోనే ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. ఇది కెమికల్ కాంపోజిషన్. So the subunits of 70s ribosomes contain the following S units of RNA. ఏంటి ఇప్పుడు మనకి 70s లో 50 and 30, 80 లో 60 and 40 అని చదువుకున్నాం కదా. అండ్ ఆ 50s లో ఇంకా ఇంకా ఏం సబ్ యూనిట్స్ ఉన్నాయి? 50s సబ్ యూనిట్స్ ఏమేం చేశారంటే 23s ఆర్ఎన్ఏ అండ్ 5s ఆర్ఎన్ఏ. అలాగే 30s సబ్ యూనిట్స్ లో 16s ఆర్ఎన్ఏ ఉంటుంది. తర్వాత 80s రైబోజోమ్స్కి వచ్చేసరికి 60-40 చేశారు కదా. 60లో ఏమేమి ఉంటాయి? ఆ సబ్ యూనిట్, ఆ 60 సబ్ యూనిట్ ఇట్ ఆల్సో కంటైన్స్ ఏముంటాయంటే 28s అండ్ 5s ఆర్ఎన్ఏ ఉంటుంది. అండ్ 40s సబ్ యూనిట్స్కి వచ్చేసరికి ఆ సబ్ యూనిట్లో ఏముంటాయంటే 18s ఆర్ఎన్ఏ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే రైబోజోమల్ ప్రోటీన్స్. ఇప్పుడు మన రైబోజోమల్ ప్రోటీన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. సో ఈ రైబోజోమల్లో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి అనుకున్నాం కదా మనం. ఆర్ఎన్ఏ ఉంటుంది అండ్ ఆల్సో ప్రోటీన్స్ ఉంటాయని అనుకున్నాం. సో ఆర్ఎన్ఏ పైన ఇక్కడ చూసాం మనం ఎంత % ఆఫ్ ఆర్ఎన్ఏ ఉంది అనేది. ఇంకోటి ఏంటిది? దాంట్లో ఉన్న ప్రోటీన్స్ గురించి చూద్దాం ఇప్పుడు. ఓకేనా. అందుకని మనం దీన్ని రైబోజోమల్ ప్రోటీన్స్ అంటే రైబోజోమ్లో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం రైబోజోమల్ ప్రోటీన్స్ అంటాం. ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఈ రైబోజోమల్ ప్రోటీన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 టైప్స్ అంటే కోర్ ప్రోటీన్స్ అండ్ స్ప్లిట్ ప్రోటీన్స్. సో కోర్ ప్రోటీన్స్ అనేది ఒకటి అండ్ ఆల్సో స్ప్లిట్ ప్రోటీన్స్. దీస్ ప్రోటీన్స్ ఆర్ లింక్డ్ టు ఆర్ఎన్ఏ బై మీన్స్ ఆఫ్ స్మాల్ బాండ్స్. సో మనకి ప్రోటీన్ ఆర్ఎన్ఏ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఈ ఆర్ఎన్ఏకి ప్రోటీన్కి మధ్యలో ఒక చిన్న స్మాల్ బాండ్స్తో ఈ రెండు లింక్ అయి ఉంటాయి. ఆర్ఎన్ఏ ప్రోటీన్ లింక్ అయి ఉంటుంది అనమాట రైబోజోమ్స్లో. మోస్ట్లీ ద రైబోజోమల్ ప్రోటీన్స్ యాక్ట్స్ యాజ్ ఎంజైమ్ అండ్ క్యాటలైజ్ ద ప్రోటీన్ సింథసిస్. సో మనకి రైబోజోమల్ ప్రోటీన్స్ అనేవి ఇట్ విల్ యాక్ట్స్ యాజ్ ఎంజైమ్ కింద యాక్ట్ చేస్తుంది అండ్ ఇట్ విల్ కెటలైజ్ ద ప్రోటీన్ సింథసిస్ ని ఆపేస్తుంది అనమాట, కెటలైజ్ చేస్తుంది. నెక్స్ట్, రైబోజోమ్స్ కంటైన్ సర్టైన్ ప్రోటీన్ మాలిక్యూల్స్ విచ్ కంట్రోల్ డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. సో రైబోజోమ్స్ ఏం చేస్తాయంటే ఇట్ కంటైన్ ప్రోటీన్ మాలిక్యూల్స్, కొన్ని ప్రోటీన్ మాలిక్యూల్స్ విచ్ కంట్రోల్స్ డిఫరెంట్ స్టెప్. ప్రోటీన్ సింథసిస్ జరిగేప్పుడు కొన్ని స్టెప్స్ కొన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట. ఆ ప్రోటీన్ సింథసిస్ జరిగేప్పుడు స్టెప్స్ ని మనం ఏమంటామంటే ఫ్యాక్టర్స్ అని అంటాము. ద ఫ్యాక్టర్స్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ మెనీ టైప్స్. సో మనకి 3 టైప్స్ లో చెప్పారు. ఏంటి ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇనిషియేషన్ ఫ్యాక్టర్, ఎలాంగేషన్ ఫ్యాక్టర్, టర్మినేషన్ ఫ్యాక్టర్. ఇదంతా ఏంటి? ప్రోటీన్ సింథసిస్ జరిగేప్పుడు. దీస్ ఆర్ బేసిక్ ప్రోటీన్స్. ఇనిషియేషన్ ఫ్యాక్టర్ లో ఉండేవి దీస్ ఆర్ బేసిక్ ప్రోటీన్స్ విచ్ ఆర్ కన్సర్న్ విత్ ద బైండింగ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ అండ్ టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ విత్ ద రైబోజోమ్స్. సో మనకి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇనిషియేషన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇందులో ఉన్న దీస్ ఆర్ ద బేసిక్ ప్రోటీన్స్ విచ్ ఆర్ కన్సర్న్ విత్ ద బైండింగ్ ఆఫ్ ఏమేం బైండ్ అవుతాయి? ఎంఆర్ఎన్ఏ అండ్ ఆల్సో టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్. దేంతో? విత్ ద రైబోజోమ్స్ తో ఎంఆర్ఎన్ఏ అండ్ టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ బైండ్ అవుతాయి అనమాట. ఇది ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్. అలాగే ఎలాంగేషన్ ఫ్యాక్టర్. దీస్ ఆర్ ఆల్సో ప్రోటీన్ మాలిక్యూల్స్. ఇవి కూడా ప్రోటీన్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద రైబోజోమ్స్ లోనే ఉంటాయి. దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ పాలీపెప్టైడ్ బాండ్స్. ఇప్పుడు మనం అనుకున్నాము ఇందాక ఆర్ఎన్ఏకి ప్రోటీన్కి ఒక చిన్న స్మాల్ బాండ్స్ ఫామ్ అవుతాయి అని. అలాగే ఇందులో ఏమన్నా పాలీపెప్టైడ్ బాండ్స్ ఫామ్ అవ్వాలి అంటే ఇందులో ఈ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ ఉన్న ప్రోటీన్ మాలిక్యూల్స్
రైబోజోమ్లో ఉన్న ప్రోటీన్ మాలిక్యూల్స్ ఈ పెప్టైడ్ బాండ్ ఫామ్ అవ్వడంలో ఇవి యూజ్ అవుతాయి అనమాట. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ యూజ్ అవుతాయి పాలీపెప్టైడ్ చైన్స్ ఫామ్ అవ్వడంలో. నెక్స్ట్ది ఏంటిది, ఫైనల్ది టర్మినేషన్ అండ్ రిలీజింగ్ ఫ్యాక్టర్. టర్మినేషన్ అంటే ఏంటి, ఆగిపోవడం, అండ్ రిలీజింగ్ ఫ్యాక్టర్ బై రిలీజ్ అయిపోవడం. దీస్ ఆర్ కన్సర్న్ విత్ ద సపరేషన్ ఆఫ్ పాలీపెప్టైడ్ చైన్స్ ఫ్రమ్ ద రైబోజోమ్స్. మనం ఇందులో ఏం చూసుకున్నాము, పాలీపెప్టైడ్ చైన్స్ ఫామ్ అవడంలో ఈ ప్రోటీన్ మాలిక్యూల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అనుకున్నాం. బట్ ఇందులో పాలీపెప్టైడ్ చైన్స్ సపరేట్ అవ్వడంలో ఇందులో ఉన్న ప్రోటీన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఇది టర్మినేషన్ అండ్ రిలీజింగ్ ఫ్యాక్టర్. అలాగే ఫంక్షన్స్ ఆఫ్ రైబోజోమ్. ఇప్పుడు మనకి రైబోజోమ్ ఉంటుంది, ఒక్కొక్క రైబోజోమ్స్ అనేది ఏమేమి ఫంక్షన్స్ చూపిస్తుంది. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ రైబోజోమ్ ఈస్ ప్రోటీన్ సింథసిస్. అంతే కదా, ఇదే కదా మెయిన్ ఫంక్షన్. మనం చెప్పుకున్నాం ఫస్ట్ నుంచి ఇదే చెప్పుకుంటున్నాం, రైబోజోమ్స్ దగ్గర ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది, రైబోజోమ్స్ మీద ప్రోటీన్ సింథసిస్ జరుగుతుందండి. సో మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే రైబోజోమ్స్ కి ప్రోటీన్ సింథసిస్. ద స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఆర్, సో ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే, ఇన్ ద ప్రాసెస్ వన్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ యాక్ట్స్ యాజ్ టెంప్లేట్. ఇందులో ఒక స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ ఇట్ విల్ యాక్ట్ యాజ్ టెంప్లేట్ యాజ్ ద ఎంఆర్ఎన్ఏ ఈస్ బీయింగ్ ఫార్మ్డ్ 3 న్యూక్లియోటైడ్స్ ఆఫ్ డిఎన్ఏ. ట్రిప్లెట్ కోడ్ అంటాం అనమాట దీన్ని. 3 న్యూక్లియోటైడ్స్ ఆఫ్ డిఎన్ఏ విచ్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్పెసిఫిక్ అమైనో యాసిడ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు 3 ట్రిప్లెట్ కోడ్ అంటున్నాం కదా, అంటే 3 అమైనో యాసిడ్స్ 3 న్యూక్లియోటైడ్స్ ఫామ్ అవుతాయి ఒక డిఎన్ఏలో. అదేంటి, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్పెసిఫిక్ అమైనో యాసిడ్. అప్పుడు మనకి త్రీ ఉన్నాయనుకోండి, సో ఇది పలానా ఈ అమైనో యాసిడ్ అని మనం చెప్పగలుగుతాము. సో ఒక జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, ట్రాన్స్ఫర్ టు సేమ్ 3 న్యూక్లియోటైడ్స్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ. సో మనం ఈ మొత్తం ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అంటాము. ద 3 nucleotides of mRNA which have the genetic information constitute a codon. సో మనకి 3 న్యూక్లియోటైడ్స్ ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం కదా ఎంఆర్ఎన్ఏలో. సో దాంట్లో ఏంటి, ఆ 3 కలిపితే మనకి దాంట్లో ఏముంటుంది, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, దాన్ని ఇట్ కన్స్టిట్యూట్స్ ఏ కోడాన్, దాన్ని మనము కోడాన్ అంటాము. నౌ ద ఎంఆర్ఎన్ఏ రీచెస్ ద సైటోప్లాజం. ఇప్పుడు ఆ ఎంఆర్ఎన్ఏ అనేది మనకి సెల్లో ఉన్న సైటోప్లాజంకి వచ్చేస్తుంది. అలాగే డిఎన్ఏ ఆల్సో సింథసైజ్, ఇంకా ఏం చేస్తుంది, టిఆర్ఎన్ఏ. సో ఇది టిఆర్ఎన్ఏ విచ్ సూన్ ఎంటర్స్ ది సైటోప్లాజం. సో ఈ టిఆర్ఎన్ఏ కూడా మనకి సైటోప్లాజంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మన సైటోప్లాజంలో, ఎంఆర్ఎన్ఏ ఉంది అండ్ టిఆర్ఎన్ఏ కూడా ఉంది. టిఆర్ఎన్ఏ ఏంటి, ఇట్ హ్యాస్ ఏ క్లోవర్ లీఫ్ మోడల్ అండ్ కంటైన్స్ 4 స్పెసిఫిక్ సైట్స్. ఈ టిఆర్ఎన్ఏలో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఇట్ హ్యాస్ ఎ క్లోవర్ లీఫ్ మోడల్ అండ్ కంటైన్స్ 4 స్పెసిఫిక్ సైట్స్. అందులో ఒక సైట్ ఈస్ కాల్డ్ యాజ్ రైబోజోమల్ రికగ్నిషన్ సైట్. ఒక సైట్ ని మనకి 4 సైట్స్ ఉన్నాయనుకున్నాం కదా, ఒక సైట్ ని రైబోజోమల్ రికగ్నిషన్ సైట్ అంటాము. అక్కడ ఏంటి విచ్ ద, సో అలా ఆ ప్లేస్ లో ఏమవుతుందంటే టిఆర్ఎన్ఏ వచ్చి బైండ్ అవుతుంది టు ద లార్జ్ సబ్ యూనిట్ ఆఫ్ రైబోజోమ్స్. రైబోజోమ్ కు వచ్చిన రైబోజోమ్స్ కి టిఆర్ఎన్ఏ అనేది వచ్చి బైండ్ అవుతుంది అనమాట ఆ సైట్ లో, రికగ్నిషన్ సైట్ లో. అనదర్ సైట్, ఇంకొక సైట్ లో ఏం బైండ్ అవుతుంది అంటే, ఆల్రెడీ మనకి ఇందులో ఎంఆర్ఎన్ఏ వచ్చేసింది కదా మన సైటోప్లాజంలోకి. ఇంకొక సైట్ లో ఏమవుతుంది అంటే ఎంఆర్ఎన్ఏ వచ్చి బైండ్ అవుతుంది, అండ్ దిస్ ఈస్ ద దాన్ని ఏమంటాం అంటే ఎంఆర్ఎన్ఏ రికగ్నిషన్ సైట్ అంటాము. ఓకేనా, సో మనకి 4 సైట్స్ ఉన్నాయి. ఆ 4 సైట్స్ లో ఒక సైట్ లో టిఆర్ఎన్ఏ బైండ్ అవుతుంది, ఒక సైట్ లో ఎంఆర్ఎన్ఏ బైండ్ అవుతుంది. దీస్ సైట్స్ హ్యాస్ 3 న్యూక్లియోటైడ్స్ విచ్ కన్స్టిట్యూట్ యాంటీకోడాన్. ది యాంటీకోడాన్స్, సో ఈ యాంటీకోడాన్ ఏంటి, ఇట్ రిసీవ్స్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద స్పెసిఫిక్ అమైనో యాసిడ్ ఫ్రమ్ ద కోడాన్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ. సో మనకి ఎంఆర్ఎన్ఏలో 3 ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇందాక, అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఆ 3 అమైనో యాసిడ్స్ ఒక పర్టికులర్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని కోడాన్ అంటామని. సో ఈ యాంటీకోడాన్స్ ఏం చేస్తాయంటే, ఇట్ రిసీవ్స్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్. సో ఏవైతే వచ్చి బైండ్ అవుతున్నాయో దాని యొక్క అమైనో యాసిడ్ యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫర్ ఎ స్పెసిఫిక్ అమైనో యాసిడ్, పలానా ఈ అమైనో యాసిడ్ కి అని ఉంటుంది, ఫ్రమ్ ద కోడాన్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ నుంచి తీసుకుంటాం అనమాట, ఎంఆర్ఎన్ఏ నుంచి వస్తుంది అనమాట. వన్ సైట్ ఆఫ్ ద టిఆర్ఎన్ఏ ఇస్ కాల్డ్ అమైనో యాసిడ్ రికగ్నిషన్ సైట్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ సైట్ లో సిసిఏ ఉంది కదా కింద, సో దీన్ని అమైనో యాసిడ్ రికగ్నిషన్ సైట్ అంటాము. సో మీకు ఇప్పుడు అర్థమైందా, ఇప్పుడు ఇది ఏంటిది అంటే టిఆర్ఎన్ఏ అనేది 4 స్పెసిఫిక్ సైట్స్ ఉంటాయి. అందులో ఒక సైట్ ఏమో టిఆర్ఎన్ఏ వచ్చి బైండ్ అవుతుంది, ఒక సైట్ లో ఏమో ఎంఆర్ఎన్ఏ వచ్చి బైండ్ అవుతుంది. ద ఫ్రీ ఎండ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ, ఇప్పుడు మనం ఇందాక చూసినట్లయితే స్ట్రక్చర్ లో టిఆర్ఎన్ఏ ఎలా ఉంది కదా,
సో ఒక సైడ్ ఫ్రీ ఎండ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అనేది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సిసిఏ న్యూక్లియోటైడ్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా సిసిఏ న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి ఇక్కడ పైన అని. దిస్ ఎండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, దాన్నే మనం ఆ ఎండ్ని ఏమంటామంటే అమైనో యాసిడ్ అటాచ్మెంట్ సైట్ అని కూడా అంటాము. సో ఆ ఎండ్ని అమైనో యాసిడ్ అంటే అమైనో యాసిడ్స్ వచ్చి అటాచ్ అయ్యే సైట్ అనమాట. దిస్ ఎండ్ బ్రింగ్స్ ద యాక్టివేటెడ్ అమైనో యాసిడ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ రైబోజోమ్. సో ఇది ఏం చేస్తుందంటే అమైనో యాసిడ్స్ని యాక్టివేట్ చేసి రైబోజోమ్స్ మీదకి తీసుకొస్తుంది. ద వేరియస్ అమైనో యాసిడ్స్ ఆఫ్టర్ రీచింగ్ ద రైబోజోమ్స్ అండర్గో కెమికల్ చేంజెస్ అండ్ సింథసైజ్ ద ప్రోటీన్ చైన్. సో అలాంటివన్నీ ఏం చేస్తాయంటే అమైనో యాసిడ్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, యాక్టివేట్ చేస్తాయి, మళ్ళీ రైబోజోమ్స్ మీదకి పంపిస్తాయి, టీఆర్ యాక్టివేట్ చేస్తాయి, దీని మీద పంపిస్తాయి. సో ఇవన్నీ కెమికల్ చేంజెస్, ఇట్ విల్ అండర్గో కెమికల్ చేంజెస్. సో అన్ని వెళ్ళటం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుందంటే ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది, ప్రోటీన్ చైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఫంక్షన్స్ ఆఫ్ రైబోజోమ్స్ అనమాట. థ్యాంక్ యూ.